డి7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. భారత్ పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. పాకిస్తాన్ ఇండియాలోని 15 నగరాల్లో దాడులు చేస్తుంటే భారత్ పాక్ లోని 9 నగరాల్లో దాడులకు దిగింది. పాక్ 50కి పైగా డ్రోన్లని భారత్ పైకి ప్రయోగించింది. అయితే మన దగ్గర S-400 అనే మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉండడంతో పాకిస్తాన్ నుంచి వస్తున్న మిసైళ్లను అడ్డుకుంటుంది. అలాగే డ్రోన్లను కూడా అడ్డుకొని నాశనం చేస్తుంది. భారత్ చేస్తున్న దాడులతో పాకిస్తాన్ ఉలిక్కి పడింది. ముఖ్యంగా పాక్ రాజధాని షహబాజ్ షరీఫ్ ని సురక్షితంగా ప్రాంతంలోకి తీసుకుపోయింది. పాకిస్తాన్ ప్రధానంగా జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ సరిహద్దులో కాల్పులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో అనుపమ్ ఖేర్ గాల్లో పేలుళ్లకి సంబంధించిన వీడియోని ఒకటి షేర్ చేశారు. జమ్మూలో ఉంటున్న ఆయన కజిన్ సునీల్ ఖేర్ తన ఇంటి నుంచి ఈ వీడియో పంపాడని తెలియజేశారు. అయితే అది చూసి నేను వెంటనే అతనికి ఫోన్ చేశాను. మీరు మీ కుటుంబం సురక్షితంగా ఉన్నారా అని అడిగా. ఆయన గర్వంగా నవ్వి, భయ్యా మేము ఇండియాలో ఉన్నాం, మేము హిందుస్థానీలం, భారత సైన్యం మాతా వైష్ణోదేవి మమ్మల్ని కాపాడుతున్నారు, నువ్వు ఎలాంటి టెన్షన్ పడకు, ఏ క్షిపణిని నేల మీద పడనివ్వ, జై మాతాది, భారత్ మాతాకి జై అని అన్నాడని అనుపమం ఖేర్ తన పోస్ట్లో రాసుకొచ్చాడు. ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా అనుపమ్ తన సోషల్ మీడియాలో పోస్టు చేపెట్టాడు. భారత్ మాతాకి జై, ఆపరేషన్ సింధూర్ అని పేర్కొన్నారు. కాశ్మీరీ పండిట్ కుటుంబం నుంచి వచ్చిన అనుపమ్ ఖేర్ సిమ్లాలో పుట్టారు. ఆయన తల్లిదండ్రులు కాశ్మీర్ వారు. ఆయన సోదరుడు రాజు ఖేర్ బారాముల్లాలో పుట్టారు. 2022లో ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రమోషన్ సమయంలో 1990లో కాశ్మీరీ పండిట్ల వలసల గురించి తన కుటుంబం ఎలా పారిపోవలసి వచ్చిందో ప్రత్యేకంగా ఓ వీడియో రూపంలో తెలియజేశాడు. తన తల్లి, సోదరుడు ఎంత హింసకి గురయ్యారో, ఎలా ఇల్లు వదిలి వెళ్లవలసి వచ్చిందో, బాధతో ఎలా చనిపోయాడో వివరించారు అనుపమ్ ఖేర్. ఈ బాలీవుడ్ నటుడు ఇటీవల తెలుగు సినిమాలలో కూడా కనిపిస్తూ సందడి చేస్తున్నాడు.